ఇది మా నిమ్మ తోట. ఇది 2.5 ఎకరాలు వేసాము. 250 చెట్లు పడ్డాయి. ఇది 4 ఇయర్స్ బ్యాక్ వేసాము. ఇప్పుడే కాపుకొస్తుంది. చూస్తున్నారు కదా, గడ్డి కనిపిస్తుంది. మేము గడ్డి ముందైతే కొట్టలేదు. ఎందుకంటే గడ్డి ముందు కొట్టడం వల్ల భూమి కలుషితం అయిపోతుంది. అందుకనేసి మేము గడ్డి ముందు కొట్టట్లేదు. ఆ గడ్డి ఉండడం వల్ల నిమ్మ చెట్టు సరిగా ఎదగడం లేదు. అది ప్రాబ్లం అవుతుంది. ఈవెన్ దో మేము ట్రాక్టర్తో దున్నిచ్చి సాగు చేస్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్న నిమ్మ చెట్టు, ఒక్క నిమ్మ చెట్టు సంవత్సరానికి 80 కేజీలు కాస్తుందండి. ఒక్కొక్క కేజీ వచ్చి సీజన్లో 50 రూపాయలు అమ్ముతుంది. అన్ సీజన్లో 3 రూపీస్ అమ్మొచ్చు, 4 రూపీస్ అమ్మొచ్చు, 5 రూపీస్ అమ్మొచ్చు. ఇప్పుడు ప్రతి చెట్టుకి నిమ్మకాయలు అయితే ఉన్నాయి, కానీ ధర లేదు. ఈరోజు ఒక రోజు కాయలు కోసాము. 2 కూలీలు వచ్చారు. 400 రూపాయలు ఇచ్చాము. ఆటకు 100 రూపాయలు బాడుగు ఇచ్చాము. కానీ మార్కెట్ యార్డ్లో అమ్మింది ఎంతో తెలుసా? 400 రూపాయలు. మా నాన్న అందుకనే చెప్తుంటాడు, వద్దురా ఈ వ్యవసాయం, టౌన్లోకి వెళ్ళి చిన్న జాబ్ చేసుకొని అయినా బతకండి, వ్యవసాయం వరకు చేయొద్దని. మాకు ప్రతిరోజు మా నాన్న ఫోన్ చేసి ఈవినింగ్ అదే చెప్తుంటారు, ఒరే ఈరోజు గిట్టుబాటు జరగలేదురా, 400 అమ్మిందిరా, 100 రూపాయలు చేయబడినాయిరా, వ్యవసాయం వరకు మీరు చెయ్యొద్దు. ప్రతిరోజు ఇదే చెప్తుంటారు వ్యవసాయం మీద. మా అమ్మ చెప్తుంటారు, రేపు వ్యవసాయం చేస్తే పిల్లని ఎవరు ఇవ్వరా, ఏదో చిన్న జాబ్ చేస్తేనే పిల్లనిస్తారు ఈ రోజుల్లో, లేకుండా పెళ్లి కావటం లేదురా అంటున్నారు.